మీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా ఏంటి? నాది ఏమి అండి, నేను వచ్చాను హైదరాబాద్కి డ్రైవర్ చేసుకోను. స్కూల్లో డ్రైవింగ్ చేస్తా. ఓకే. సో సాధారణ స్కూల్లో డ్రైవింగ్ చేస్తా. అక్కడ పాపలకు చూస్తే నాకు బాధ పడుతుందండి. చిన్నపిల్లలందరూ ఉంటారు అక్కడ చదువుకుంటూ. ఇన్ని పాపాలకు నేను చేస్తా, సేఫ్ తీసుకుపోయి ఇంటికి తెస్తా. అయితే నా పాపకు నేను నిజంగా ఫాదర్ చెప్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి. అతను ఒక స్కూల్ డ్రైవర్, రోజు అలాంటి పాపలందరినీ తీసుకెళ్తుంటాడు, చాలా మందిని సేఫ్గా ఇంట్లో డ్రాప్ చేస్తుంటాడు. సో అందరికీ నేను ఒక సెక్యూర్గా ఉన్నాను, కానీ నా పాపని దేవుడు ఎందుకు ఇలా చేశాడు, అసలు పుట్టించడం ఎందుకు, పుట్టించి ఇన్ని అవస్థలు ఎందుకు అని చెప్తుంటే, ఒక తండ్రి చేతిలో డబ్బులు లేవు, ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతుంది, తిరిగి అందరిలాగే నార్మల్ పాప అవుతుంది అని డాక్టర్లు ఏమో భరోసా ఇచ్చారు. కానీ తన స్తోమత అంత కాదు. ఒక వ్యాన్ డ్రైవరు, ఒక స్కూల్లో పనిచేసే ఒక సాధారణమైనటువంటి వ్యాన్ డ్రైవరు, బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చినటువంటి కుటుంబం ఇది. సో ఒక్కగానొక్క పాప, చిన్న పాప. ఆ పాపను చూస్తే ఎంత అల్లారు ముద్దుగా, ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా ఆడుకుంటుంది, చక్కగా ఉంది. ఆ పాపకి ఇంత పెద్ద సమస్య ఉందంటే ఎవరు నమ్మరు.